వెల్కమ్ టు నాగేష్ దత్తాల ఆల్ ఇండియా వాకర్ బ్లాగ్స్. కంటిన్యూస్గా 4 days నడిచేపాటికి ఇక్కడ చూడొచ్చు లెగ్స్కి అయితే బొబ్బలు వచ్చేసినాయి. ఎక్కడ గొంతుతో వేద్దాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇదైతే మనకి దోమతర నెట్ అనమాట. నేనైతే పెట్రోల్ బంక్ స్టే చేశాను. ఇప్పుడైతే మనం వెళ్ళి దొరు కూర్చొని బ్రష్ చేసి కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టుకొని స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. నేనైతే ఇందులోనే స్టే చేశాను. ఇక్కడ ఉన్న పెట్రోల్ బంక్లో ఒక అతను ఇచ్చాడు అనమాట, దోమలు బాగా కొడతాయని చెప్పేసి. మనం టైం చూసుకుంటే 6:51 అయిందనమాట. ఇప్పటిదాకా ఉండడానికి రీజన్ ఏంటంటే పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ పెట్టాను. అండ్ పెట్రోల్ బంక్ అవతి పక్క చూసుకుంటే వ్యూ అయితే అదిరిపోయిందనమాట. నేను నైట్ స్టే చేసింది ఇక్కడే. ఇప్పుడే మన వాక్ అనేది స్టార్ట్ చేసాం. 5 లేసాను. 7 వరకు ఉండడానికి రీజన్ ఏంటంటే పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకున్నాను, వీడియో ఎడిటింగ్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రష్, బాత్రూమ్ అన్నీ కూర్చొని ఇప్పుడైతే మనం స్టార్ట్ అయ్యాం. రోడ్ అయితే బాగుంది, వ్యూ పాయింట్ అయితే చెట్లతో నిండిపోయింది. టైం వచ్చి 6:55 అవుతుంది. ఇప్పుడే బయటకు వచ్చాం కదా. మనమైతే 160 meters నడిచాం. నా సూర్యుడు అయితే అస్సలు లేడు, కానీ ఇవాళ మాత్రం 7 వచ్చేసాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈరోజు అయితే ఎండ గట్టిగా ఉంటుందని. పాపం ఇక్కడ ఆవులు చూడొచ్చు, ఏం లేక ఎత్తుక్కుంటా ఉన్నాయి. ఎండల నుంచి చూస్తున్నా తినేవి. మన కాడ కొన్ని బత్తాకాయలు, గ్రేప్స్ ఉన్నాయి వేద్దాం. ఇవి అయితే ఎండాల నుంచి ఎత్తుక్కున్నాయి. కొబ్బరి చెప్పులు ఏముంటాయి అసలు. ఈ తింట అయితే ముందు ఒకటి వేసి చూద్దాం. తిన్నాయి ఇవైతే. సూర్యుడు అయితే ఈరోజు పొద్దున్న నుంచి అసలు మామూలుగా లేడు, మంచి ఎనర్జీగా ఉన్నాడు. వెళ్ళే రూట్లో అయితే మనకి అన్న చూసి గుర్తుపెట్టాడు అనమాట. ఇక్కడైతే బ్యూటిఫుల్ సినారియో కనిపించింది నాకు, అందుకే కొంచెం లోపలికి వెళ్తున్నా. పొద్దున్నే పొలాల్లో ఉంటే ఆ ఫీలే వేరనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ చెట్టు చూడండి, భలే ఉంది, చూసుకోవచ్చు. క్రేజీ ఉంది అసలు, మామూలుగా లేదు. అవన్నీ కొబ్బరి చెట్లు చూడండి, భలే ఉన్నాయి, వరుసగా భలే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ నిన్న వాన పడింది కదా లైట్గా, దాంతో కొంచెం తడిగా ఉంది నేల. అయితే కొంచెం దిగుతుంది లైట్గా, అదిరిపోయింది. కొంచెం ఒక స్టెప్ వేసుకొని వెళ్దాం, పండి డాన్స్ వేద్దాం. వెల్కమ్ టు నాగేష్ దత్తాల ఆల్ ఇండియా వాకర్ బ్లాగ్స్. ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తే ఏంటంటే మనకి ఎక్కడ బోర్ కొట్టదు అనమాట. అది బయటకు వచ్చేసాం, ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోదాం పండి. పెడన అయితే ఇంకా మనకి 5 kilometers ఉంది. ఇంకో 3 అయితే వచ్చారనమాట. ఏమన్నా సత్య భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇటు మొత్తం గ్రీనరీయే, రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ర్యాంప్ ఉన్నాయి. విజువల్ అయితే ఈ రూట్ అయితే మనకి పోతేపల్లె విలేజ్ రూట్ అన్నమాట. ఇటు చూసుకోవచ్చు, మొత్తం పొలాలే, భలే ఉంది వ్యూ పాయింట్ అయితే. హుసేన్ పాలెం విలేజ్లోకి వెళ్తున్నాం. వెళ్తుంటే ఇద్దరు ఇక్కడ ఆగారనమాట. మనకి అన్న థ్రోట్ డే కూడా కలిసాడు అనమాట. ఇటే రూట్ వెళ్తాడు 5 రోజులు. రేపు కలవాలి గుడివాడ వైపు కూడా. అవునా, ఓకే అన్న. అవునా, ఓకే అన్న. వినాయక చవితి వస్తుంది కదా, ఇక్కడ కూడా మనకి బొమ్మలు తయారు చేస్తున్నారు. ఆయన ఈరోజు ఏంది సూర్యుడు ఎట్టున్నాడు, పగబట్టేసినట్టున్నాడు. ఈ 3 రోజుల నుంచి చల్లగా ఉన్నాం, ఈరోజు అన్న చెమటతో తడిసిపోరా అన్నట్టు. మామూలుగా లేదు ఎండ. 9 కూడా అవ్వలేదు టైం.
కానీ ఎండ మాత్రం హెవీగా ఉంది. మనకైతే 2 దారులు వచ్చినాయి పెడనాకి వెళ్ళేవి. ఇటెళ్ళొచ్చు కాకపోతే ఇటైతే కొంచెం డిస్టెన్స్ తగ్గిద్ది అనమాట. ఇది ఏంటంటే మనకి చాలా తిప్పుకుండా వెళ్ళి ఊర్లో కలిసేది. హైవే వర్క్ అయితే జరుగుతున్నట్టు ఉంది, మనకి చూడొచ్చు. రెడీ చేస్తున్నారు హైవే అయితే. ఇటు వెళ్తే మనకి బొర్రపోతు పాలెం, మనం స్ట్రైట్ వెళ్ళాలి పెడనాకి. పెడన ఊర్లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. బాగుంది చెట్లతోటి అయితే. స్టార్టింగ్లోనే నీడగా, ఫుల్ నీడ. ఊరు స్టార్టింగ్లో అయితేనే మనకి బ్రో కలిసాడు అనమాట. ఈ ఊరేనా? అవును. ఈ ఊర్లో ఏం ఫేమస్? టెంపుల్ కానీ ఫుడ్ కానీ? ఫేమస్ అంటే ఇప్పుడు పైనం తల్లి గుడి ఉంటుంది. పైనం తల్లి గుడి ఊరు రోడ్ ఫేమస్ మెయిన్. ఓకే. ఫేమస్ అంటే అది పెడమ తల్లి గుడి, పెదమ్మ తల్లి గుడి. ఊరు స్టార్టింగ్లో మనకి ఇండియన్ ఆయిల్ బంక్ అయితే ఉంది, పెట్రోల్. నాకు ఈ ఊర్లో బాగా నచ్చింది చెట్లు. అబ్బా చూడొచ్చు, రోడ్డుకి ఆడదాకా నీడ ఉంది చెట్లు. ఊరి కాలువ అయితే వచ్చింది అనమాట. ఇది కాలువ అనుకుంటా, కాలువేనండి. వ్యూ అయితే భలే ఉంది కదా. ఊర్లో ఏమన్నా టిఫిన్ దొరికితే టిఫిన్ చేసేద్దాం, ఎందుకంటే టైం 9 అవుతుంది అనమాట. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. టిఫిన్ తిని బయలుదేరదాం. అక్కడ దొరికితే పోతాం. రైల్వే గేట్ వచ్చింది అక్కడైతే. రైల్వే గేట్ దగ్గర అయితే ఇంకో 2 కలిసారు. ఈ ఊరేనా? కొంచెం ముందుగా వెళ్ళాలి. ఓకే ఓకే. ఇదిగోండి రైల్వే స్టేషన్ కనిపిస్తుందా? పెడన. అదిగోండి పెడన. ఇది మనకి విజయవాడ వెళ్ళే ట్రాక్ అనమాట, రైల్వే ట్రాక్. ఎప్పటిదాకా 5.1 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 9:04. ఇక్కడైతే మనకి ఆరెంజ్ టిఫిన్స్ అని ఉంది. ఇక్కడ తినేద్దాం ఏదో ఒకటి. రండి. నేనైతే 2 గునుగు 2 బజ్జీ తీసుకున్నాను. టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. బజ్జీ కూడా తిన్నాను. బాగుంది అక్కడ టిఫిన్ అయితే. పొట్టలోకి వేసింది టిఫిన్ వేసేసాను. పెడన బస్ స్టాండ్ ఇదైతే. మొత్తం గుంటలే ఉన్నాయి, చూసుకోవచ్చు. కలికి పోస్టర్ చూడొచ్చు. శ్రీ కృష్ణ తులసి థియేటర్ అనమాట, ఆడుతుంది. టౌనే ఇదంతా. ఫ్రూట్ షాప్స్, ఫుల్ హడావిడిగా ఉంది. పెడన అయితే బాగుంది. కానీ ఏడ పెద్ద డంపీ ఆడే ఉంది మనకి పెడన బయట. ముందైతే మనం వాటర్ తాగాలి. చాలా అంటే చాలా తప్పిగా వస్తుంది. వాళ్ళ ఎండ ఎక్కువ ఉంది కాబట్టి. ఎదురు పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ వాటర్ పట్టుకుంటాం. నేనైతే కొద్దిసేపు ఇక్కడ కూర్చుంటాను. ఫుల్ ఎండ ఉంది ఈరోజు అయితే. ఒక 20 నిమిషాలు రెస్ట్ తీసుకొని వాటర్ పట్టుకోవడానికి పెట్రోల్ బంక్ వచ్చాను. వెళ్ళి వాటర్ పట్టుకుందాం అండి. నేనైతే వాటర్ పట్టుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక 50 నిమిషాలు ఉన్నాను అనమాట. ఫోన్కి ఛార్జింగ్ కూడా పెట్టేసుకున్నాను బంక్లో అయితే. టైం వచ్చేప్పటికి 11 అయింది. ఈరోజు ఇప్పటిదాకా 8.2 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 11:15. మన సబ్స్క్రైబర్స్ అయితే ఇక్కడ గుర్తుపెట్టారనమాట రెడ్డిపాలెం దగ్గర. ఇంకో అతను వచ్చాడు అనమాట మన సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ అన్న. జాంకాయ తీసుకున్నాను, 10 రూపాయలు అండి ఒకటి. యమ్మీ జాంకాయ వచ్చేసింది. ఉప్పు కారం పెట్టుకుని తింటే జాంకాయ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇదైతే మనకి నడుపూరు విలేజ్ అనమాట. ఇంకో సబ్స్క్రైబర్ అయితే కలిసాడు అనమాట. అక్కడి నుంచి వచ్చాడు, కడన నుంచి వచ్చాడు అనమాట. థ్యాంక్ యూ అన్న. మనకి వెళ్ళే దారిలో ఇంకో సబ్స్క్రైబర్స్ అయితే కలిసారనమాట. అయితే ఇంకో 2 కలిసారనమాట. మనమైతే రెడ్డిపాలెం విలేజ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఈ విలేజ్ అయితే చాలా అంటే చాలా బుడ్డదనమాట. ఇల్లులు కూడా తక్కువే ఉన్నాయి. ఇదైతే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఫైనల్లీ మనకైతే ఇక్కడ సీడ్స్ నాటడానికి మంచి ప్లేస్ దొరికింది. ఎవరు డిస్టర్బ్ చేయని చోట అయితే నాటాలి కాబట్టి సీడ్స్. ఎందుకంటే మళ్ళీ చెట్టు మొలిచినప్పుడు ఎవరు పేకూడదు కాబట్టి ఎక్కడైతే ప్లేస్ దొరికింది ఇక్కడ నాడదాం. కొన్ని సీడ్స్ అయితే మళ్ళీ అక్కడ నాడదాం అనమాట. ఎందుకంటే నిన్న నడిచిన దానికి మనం నాటలేకపోయాం, చీకటి అయింది కాబట్టి. అండ్ ఇప్పుడు నడిచిన దానికి పొద్దున్న నుంచి ఏం నాటలేదు. ఇక్కడ నాడదాం.
ఏంటి కింద కనగానే ఇదంతా గట్టిగా ఉంది సాయిల్ అయితే మనకు కొంచెం వస్తాయి. ఎక్కడ గొంతుతో వేద్దాం. ఇప్పుడు సీడ్స్ తీసుకుందాం. అంతలో ఒక 7, 8, 10 అలా సీడ్స్ వేస్తాం అనమాట. ఇప్పుడు ఇంకొన్ని సీడ్స్ అయితే ఇందులో వేద్దాం. సో మనం నాటింది ఇక్కడ ఇంకోటి వాటర్ పోతున్నాం. వడ్ల మన్నాడు విలేజ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. మన్నాడు ఊర్లో అయితే మన వాళ్ళు ఇద్దరు కలిసారనమాట. ఎగ్జామ్ రాశారంట. ఇప్పుడే బీచ్కి వెళ్తున్నారు. చూసి గుర్తుపెట్టారు. థ్యాంక్ యూ బ్రో. ఇదే మనకి వడ్ల మన్నాడు. అయితే మనోడైతే ఇందాలు రైల్వే గేట్ దగ్గర కలిసాడు అనమాట. ఏల్దే అంట షాపు. బిర్యానీ తిను అని చెప్పేసి టూల్స్ అయితే వస్తున్నాడు. మనమైతే మనోడు బిర్యానీ తీసుకొచ్చాడు. టేస్ట్ చెప్తాను అలా ఉందా. మంచి గాడి అయితే అద్దరిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాడు అనమాట. థ్యాంక్ యూ బ్రో. తిని ఒక 5 minutes కూర్చొని అయితే స్టార్ట్ అవుతున్నాను. మన వాళ్ళు అయితే ఇంకో 3 వచ్చారనమాట. మేక చూడొచ్చు అనమాట మనకైతే. నాయన ఇంత భయంకరంగా ఉందో చూడండి. వేమవరం విలేజ్. రోడ్ల మీద చెట్టు అన్న మాటే లేదు. ఇంక ఈ రూట్లో లోపలికి వెళ్తే ఇంకొన్ని ఇల్లులు ఉంటాయి అంతే. ఇక్కడితో ఎండ్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ మనకి. ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంది. ఇవన్నీ మనకి వరి పొలాలే మొత్తం. అయితే ఇంకో అన్న కలిసాడు దారిలో. థ్యాంక్ యూ అన్న. మన వాళ్ళు ఇందాలు చెప్పారు కదా కొండలమ్మ గుడి బాగా ఫేమస్ అని చెప్పేసి. ఈ గుడే చూడొచ్చు. మొత్తం ఉంది బారు బారు. డాడీ కదా. థ్యాంక్ యూ అన్న. నాకైతే కాళ్ళు అయితే ఫుల్ లాగేస్తున్నాయి అనమాట. మామూలుగా అండి మామూలుగా అది. ఈ కాలు నొప్పి ఒకటి అయితే కొంచెం పెయిన్ అవుతుందంటే ఇటు రోడ్డు మీద చెట్లు నీడే లేదు అసలు. అమ్మ నీడే లేదు అసలు ఈరోజు అయితే. నిన్న అటువైపు నీడ లేదు. ఇటువైపు కొద్దిగా చెట్లు ఉన్నాయి. ఇటువైపు నడుద్దాం. రెస్ట్ తీసుకొని వెళ్తున్నాను. లెగ్స్ పెయిన్ వస్తున్నాయి. ఒక 20 minutes ఆగాను అక్కడ. ఇప్పుడు కొంచెం పర్లేదు. అయితే మచిలీపట్నం వెళ్ళే దారిలో అయితే చూసి గుర్తుపెట్టారనమాట. థ్యాంక్ యూ. ఇంకో అతను కలిసాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ట్రాక్టర్ మీద వెళ్ళేటప్పుడు చూసి అక్కడ ఆపుదామంటే ఆపలా. ఇక అక్కడ దిగి పరిగెత్తా. అవునా. థ్యాంక్ యూ రా. నేను అలసిపోయి ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనమైతే కౌతవరం విలేజ్ లోపలికి వెళ్దాం. మనోడిది కౌతవరమే అనమాట విలేజ్ అయితే. ఈ ఊర్లోకి రాగానే మనకైతే క్లైమేట్ కొంచెం కూల్ అయింది అనమాట. ఇప్పటిదాకా ఎండ సావు మింగింది. మనకైతే ప్రస్తుతానికి మనం కౌతవరం ఊర్లో ఉన్నాం. వీళ్ళంతా ఏంటంటే గుడ్లవల్లేరు విలేజ్ అనమాట. ఈ అన్న ఏంటంటే మనకి వీళ్ళందరూ చెప్తారు. వీళ్ళు బ్యాచ్ అయితే మొత్తం. ఈ అన్న ఏంటంటే మనకి అసలు ఎన్ని ఇయర్స్ నుంచి అన్న చెప్పులు వేసుకున్నాను. 10 years నుంచి. ఈ అన్న ఏంటంటే మనకి 10 years నుంచి ఏంటంటే అసలు చెప్పులు వేసుకోవడంట. ఎక్కడికి వెళ్ళినా సరే వితౌట్ స్లిప్పర్స్ షూస్ తోటే ఇంకా ఏదైనా సరే. అడిగాను అప్పటికి ఎండలో కూడా బయటికి ఎలా వెళ్తామంటే ఇంకా అలాగే వెళ్ళిపోతామని చెప్పేసాడు. సో ఇన్స్పిరేషన్ అన్న. మనమైతే ఇటు వెళ్ళాలి. మనకి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మనోడైతే ఎక్కడ నడిచాడు అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. వెళ్ళిపోతున్నాడు. మనమైతే వెళ్ళిపోతాం. క్లైమేట్ చూసుకుంటే మబ్బు పట్టేసింది. ఎందాకల్దాకా ఎండ ఉంది. ఇప్పుడైతే మొత్తం ఒకసారి చల్లగా అయిపోయింది అనమాట. ఒకవేళ వాన పడితే మనం జిడిగేసుకుందాం. వాన పడేలా ఉంది. మేబీ పడచ్చు. సూచనలు ఉన్నాయి మరి. చెప్తుంది మబ్బు. చూడండి క్యాట్ వాక్ చేస్తుంది. అమ్మ ఏం నడుస్తున్నావే. క్లైమేట్ అయితే చల్లగా అయిపోయింది.
గొడ్లవల్లూరులో అయితే మన వాళ్ళు అయితే మీట్ అయ్యారు అనమాట. వీళ్ళు ఈ విలేజే. బ్రో మీ ఊర్లో ఏం ఫేమస్ బ్రో? ఇండియన్ కాలేజా? ఇంజనీరింగ్ కాలేజ్. పేరేంటిది? ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. బ్రిడ్జ్ మీద ఇంకో బ్రో అయితే కలిసాడు అనమాట. ఇంకోళ్ళు కలిసారనమాట. ఏ ఊరు అన్నా మీరు? ఇదైతే మనకి గొడ్లవల్లేరులో కూరగాయల మార్కెట్ అనమాట. గొడ్లవల్లేరు సెంటర్ అనమాట ఇదంతా. మనకైతే ఇక్కడ కాలేజ్ వాళ్ళు కలిసారనమాట. కుర్రోళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు. థ్యాంక్ యూ బ్రో. నడిచే దారిలో ఇంకో ముగ్గురు అయితే కలిసారనమాట. మీది ఈ ఊరే కదా? ఓకే. కాలేజ్ ఆరోటే అనమాట. బీటెక్ పాలిటెక్నిక్ రెండు చూడొచ్చు జనాలు, అందుకే ఇక్కడ ఉన్నారు. ఫేమస్ కాలేజ్ అని చెప్పాను కదా, వీళ్ళైతే బీటెక్ అనమాట. అట్లా ఉంటుంది ఇప్పుడు కాలేజ్, చాలా ఫేమస్ అని చెప్తున్నారు. బాగా చెప్తారా? ఓకే. అమ్మాయిలు కూడా ఉంటారు బాగా. ఇక్కడ నుంచి గుడివాడకైతే ఇంకా మనకి 10 కిలోమీటర్స్ ఉందన్నమాట. 10+ ఉంది, 11 ఉంది. మేము భలే ఉన్నాయి భయ్యా లొకేషన్లు. ఏమో అనుకున్నాను కానీ అద్దరిపోయినాయి అసలు. వచ్చేప్పటికి 5:15. ఇప్పటిదాకా అయితే 23.7 కిలోమీటర్స్ నడిచాం. ఈ రోడ్డు వీణా ఎంత బాగుంది ఏంట్రా నాయన. మన వాళ్ళు అయితే ఇంకో ఇద్దరు కలిసారనమాట. ఇంకో బ్రో అయితే కలిసాడు అనమాట. ఈ అటు పొలాల్లో గట్ల మీద అటు మొత్తం కొబ్బరి చెట్లే, ఇటు కూడా మొత్తం కొబ్బరి చెట్లే. ఈ మొత్తం రోడ్డు చూడొచ్చు. భూకంపం వచ్చినట్టయితే క్రాక్ వచ్చింది. చాలా వెళ్ళిపోయింది రోడ్డు. ఇవ్వండి, ఆల్మోస్ట్ చెయ్యి వెళ్ళిపోతుంది. చాలా పెద్ద క్రాక్ వచ్చింది. మరి ఎందుకు వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి అయితే ఈ విలేజ్ చూసుకుంటే మనకి అంగళూరు విలేజ్ అనమాట. మన వాళ్ళు అయితే ముగ్గురు కలిసారనమాట. కౌతూరు ఊరు నుంచి వచ్చారు. బాగుంది విలేజ్ అయితే. ఇదే మనకి అంగుళూరు సెంటర్ అనమాట విలేజ్. ఇటువైపు వెళ్తే ఇల్లు వస్తాయి. దానిలో అయితే ఫుల్ లాగేస్తున్నాయి అనమాట అరికల్లో. ఇదే ఎప్పటిదాకా 26.5 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 6:01. అంగుళూరు విలేజ్ని అయితే దాటపోతున్నాం. చిన్నగా సూర్యుడు అయితే వెళ్ళిపోతున్నాడు. మనకైతే వీడియో తీసాడు ఈ అన్నే. ఏ ఊరు నుంచి వచ్చాను? వడ్లవల్లు. థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురు వచ్చారనమాట. ఏ ఊరు బ్రో? వడ్లవల్లు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎందుకు అరుతున్నారు అడగను? నా భయం వేసింది. ఆవిడకన్నా అయిందన్న అరుతున్నా. దారిలో ఇంకిద్దరు కలిసారనమాట. ఏ ఊరు బ్రో ఇది? టైం అయితే 6:30 అవుతుంది. హాయ్ బ్రో. ఏ ఊరు? ఏ ఊరు బ్రో? హాయ్ బ్రో. హాయ్ బ్రో. యువర్ జర్నీ ఇస్ వెరీ థ్యాంక్ యూ బ్రో. కాళ్ళు అయితే ఒక రేంజ్లో లాగి దుబ్బుతున్నాయి, మామూలుగా కాదు. రబ్బింగ్ ఏం రాలేదు కానీ కాళ్ళే కింద అరికాళ్ళు అయితే అసలు చాలా దారుణంగా ఉంది. లాగేస్తున్నాయి. అడిగి వేస్తుంటే సప్ 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 అంటుంది. హాయ్. బొమ్మలూరు విలేజ్ వెళ్ళే ముందులో అయితే మనకి వీళ్ళందరూ కలిసారనమాట. అన్న మీరు ఎక్కడి నుంచి? మీరు బ్రో? అంగుళూరు. ఇప్పుడే దాటాము. మీరు బ్రో? అందరూ అంగుళూరేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఇంక మనమైతే వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్. మనకి లైట్ అయితే ఇంకా ఫెయిల్ అయిపోయింది అనమాట. చీకటి అయిపోయింది ఆల్మోస్ట్. అయితే చూసుకోవచ్చు. ఇది మనకి బొమ్మలూరు విలేజ్ అనమాట. విలేజ్లో అయితే టెంపుల్ ఉంది. ఇక్కడ బాగుంది టెంపుల్. ఈ ఊర్లో మనకి ఇది రామాలయం అన్నమాట. ఇప్పుడైతే పూర్తిగా మనకి లైట్ ఫెయిల్ అయిపోయింది. మనకి బొమ్మలూరులో అయితే వీళ్ళు కలిసారనమాట. వెళ్ళి గుర్తుపట్టారు. చీకటి అయిపోయింది మనకైతే. నడుస్తున్నాం. అంగుళూరు నుంచి ఇంకో ముగ్గురు వచ్చారనమాట. థ్యాంక్ యూ బ్రో.
కొంతమంది అయితే వచ్చారనమాట. ఏ ఊరు బ్రో ఇది? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. పాలిటెక్నిక్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు నాకు స్టే దొరికింది. అది ఎక్కడ ఏంటి అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళినాక చెప్తాను. ఇప్పటిదాకా అయితే మనం 30.5 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 7:42 మంది వచ్చారనమాట. ఇంకో ముగ్గురు బాయ్ అన్న నుంచి ఇంకో ముగ్గురు వచ్చారనమాట. థ్యాంక్ యూ బ్రో. ఇక్కడైతే మనకి ఇంకో చింటిగాడు ఉన్నాడు పాపం, ఏమైనా తెలియదు అర్థం కాదు. బిస్కెట్ ఇంత బిస్కెట్ అమ్మాయి ఫుడ్ వేసినా పారిపోతుంది. రోడ్డు అయితే ఫుల్ చీకటి అనమాట. మనమైతే ఇప్పుడు ఈ రూట్ లోపల నుంచి వెళ్ళాలన్నమాట. అదిగోండి మన షాడో, మన బ్యాక్ షాడో గుట్టు చూడొచ్చు అనమాట. ఎంత చీకటిగా ఉందో. ఇదైతే చిన్న రూట్ ఉంది. చూడచ్చు ఫుల్ చీకటి అనమాట. మనకి గూగుల్ మ్యాప్ అయితే పెద్ద బిస్కెట్ చేసింది అనమాట. ఇటువైపు ఏదో షార్ట్ కట్ ఉన్నట్టు చూపించింది మనం స్టే చేయబోయేదానికి. కాకపోతే ఇక్కడ చూసుకుంటే అసలు మొత్తం సెట్లు ఉన్నాయన్నమాట. గూగుల్ మ్యాప్కి మాత్రం నమస్కారం. గూగుల్ మ్యాప్ సక్సెస్ఫుల్గా బేలా చేసిన తర్వాత మళ్ళీ మనం మెయిన్ రోడ్ ఎక్కాం. ఇటే వెళ్దాం బండి. అమ్మ గూగుల్ మ్యాప్ దండం. ఇప్పుడు మనం ఇటువైపు వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు ఇటు వెళ్ళాలి. టోటల్ అయితే మనం 33 కిలోమీటర్స్ అయితే నడిచాం. ఈరోజు మన స్టే వచ్చేపాటికి ఇక్కడే అనమాట. ఒక అన్న అయితే చాలా హెల్ప్ చేశాడు స్టే పరంగా అయితే. నిజంగా నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.